హలో ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే నిప్పట్లు. దీనిని చెక్కలు అని కూడా పిలుస్తారు. దీనికోసం 1 కప్ రైస్ ఫ్లోర్, 1/4 కప్ బేసన్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ సెసమీ సీడ్స్. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి బ్లడ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో నువ్వులు వాడడం చాలా మంచిది. ఇంకా నేను ఒక 1/4 కప్ రోస్టెడ్ పీనట్స్ కూడా తీసుకున్నాను. దాన్ని లైట్గా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఒక గంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు. మీకు కారం ఉప్పు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా మీకు రుచికి తగ్గట్టు మార్చుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వాడాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిపి ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్దలా చేసిన వాటిని రౌండ్గా చిన్నగా చెక్కల సైజులో చేసుకోవాలి. దానికోసం నేను రకరకాలుగా ట్రై చేశానండి. వ్యాక్స్ పేపర్ యూజ్ చేశాను, ఇంకా సిల్వర్ ఫాయిల్ యూజ్ చేశాను. అవన్నిటికన్నా ప్లాస్టిక్ బ్యాగ్ మీదే బాగా వచ్చింది. ప్లాస్టిక్ బ్యాగ్ మీద కానీ, ప్లాస్టిక్ కవర్ మీద కానీ. ఇక్కడ నేను జిప్లాక్ వాడాను. ఇలా రౌండ్గా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, పల్లీలు ఎప్పుడు ఎడ్జెస్లో లేకుండా చూసుకోండి. పల్లీలు మధ్యలో ఉంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని అందులో వేసి టెస్ట్ చేయండి. పిండి ముద్ద పైకి వచ్చిందంటే నూనె కాగినట్టు. ఇప్పుడు నూనె కాగిందని తెలిసింది కాబట్టి మన చెక్కలను వేసేసుకుందాం. అవి కొంచెం గట్టిపడిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోండి. ఇది కుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన ఉడుకుతుంది, లోపల ఉడకదనమాట. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిసేపటికి చెక్క మెత్తగా అనిపిస్తుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే స్వాతి డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.